ఎవరిది ఇలా ఉన్న వస్తువులన్నింటినీ మార్చి పెట్టింది? కళ్ళు కనిపించిన వాళ్ళం ఇద్దరు ఉన్నాం. ఇలా మీ పాటికి మార్చి పెట్టేస్తే మాకు కష్టం కదా. అన్నా పరిగెడుతోంది, పట్టుకోరా. పట్టుకున్నా. నన్ను కాదురా దాన్ని. What the hell is going on here? Thank you. Damn it. తెలుస్తుంది, మీరు వాచ్ చూస్తున్నప్పుడే తెలుస్తుంది. ఏమిటయ్యా లేటు? తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటా విషయం? ఎక్కడ కనిపించలేదు. ఇక్కడే ఉంటుంది. అదిగో పారిపోతుంది. పట్టుకోరా, తొందరగా పరిగెత్తరా. ఏమంటున్నావయ్యా? శంకర్ రావడానికి 6 నెలలు పడుతుందని నేనేగా వాడితో చెప్పి వెళ్ళింది. అదే వాడికి అనుకూలంగా మార్చుకున్నాడు. తనే శంకర్ నన్ను ఇంట్లో దూరాడు ఒక దొంగ వేదం తీసుకొని. ఎన్నాళ్ళుగా నువ్వు ఎందుకు చెప్పలేదు? నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అదేమిటో తాగుపోతుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఇండియా నుంచి రప్పించాను. సరే వదిలే. వాళ్ళని వదలకూడదు, చాలా ప్రమాదకరమైన. నేను దాని గురించి చెప్పలేదు. నేను చూసుకుంటాను, నువ్వు వదిలేమని చెప్పాను. అయితే మంచిదే, వదలకూడదు వాళ్ళని. అది కిందకి వెళ్ళింది. దీన్ని పట్టుకోరా. ఇంకా ట్యాక్సీ రాలేదా? వాడికి ఇంకా అదృష్టం ఉందనుకుంటా. ఆ పాడు ట్యాక్సీ కూడా దొరకటం లేదు సార్. ట్యాక్సీ పార్వతి, 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 పార్వతి ఏమైంది? మెట్ల మీద నుంచి పడిపోయింది తాతయ్య. పార్వతి, పార్వతి హాస్పిటల్ తీసుకెళ్ళి. సార్, డాక్టర్, పార్వతికి ఆవిడకేం కాలేదు. కింద పడినందువల్ల భయపడ్డారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఆవిడ ఎలా పడిపోయారు? పిల్లల వాళ్ళు పిశాచాలు ఆడుకునే వస్తువులు ఎక్కడక్కడ అడ్డదిడ్డంగా పడేస్తూ ఉంటారు. పిల్లలు పెంచేవాళ్ళు తీసిన వస్తువులు తీసుకున్న చోట పెడుతున్నారా లేదా అని చూడాలి. ఓయ్, నా భార్య కనుక ఏమైనా అన్నావో మర్యాద. ఆవిడ మీద నేరం ఉన్నందు వల్లే కదా పిల్లల మీద నిందేస్తుంది. అవును, పెద్దగా కనిపెట్టావు. నోరు మూసుకో. సరే వదిలేండి, మనం ఎందుకు కొట్టుకోవడం? కళ్ళు కనిపించిన వాళ్ళు చూసుకుని రావాలి కదా. చాలు, నోరు మూయండి. రాజేష్, ఏం చేస్తున్నారా? దేవుడు నా కష్టం తెలిసి హెల్ప్ చేశాడు, అందుకే విగ్రహం. ఇది న్యాయం కాదు రాజేష్. ఆ విషయం నాకు అనవసరం. దేవుడి విషయంలో ఆటలాడకరా. నాకు ఇది తప్ప ఇంకో దారి లేదు. టేక్ ఇట్.
పట్టిందా? 3 మిలియన్ పౌండ్లు నీ వల్ల పోయే. పిచ్చి పట్టింది నాకు కాదురా, నీకే. ఆ 3 మిలియన్ల పౌండ్స్ నీ గొప్పగా ఉండొచ్చు, కానీ తాతయ్య బామ్మలకు సంబంధించి ఆ దేవుడి విగ్రహమే వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవితం. అవును, ఆ గుడ్డి వాళ్ళకి విశ్వాసంగా ఉండు, నీకు మెడల్ ఇస్తారు, వేసుకో. రే డబ్బు పిచ్చితో హత్య చేసే వరకు వెళ్ళావు కదరా. హత్య చేయడం నా ఉద్దేశం కాదు, ఈ ఇంట్లో వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఇంకో దారి తెలియలేదు. ఒకవేళ బామ్మ చనిపోయి ఉంటే? రావు నువ్వు, నాకేంటి? రాజేష్, నేను నీతో ఉన్నాను కదా అని నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటాను అనుకోకు. మనం డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులు వెతుకున్నాం, చివరికి ఈ దారే దొరికింది. దీనికి నువ్వు ఒప్పుకున్నావు అంటే ఇద్దరికి 50-50. తెలివి తక్కువ తనంగా. ఎందుకని మా అందరినీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు? మా ఇద్దరికి కళ్ళు కనిపించకపోయినా 20 ఏళ్ళుగా నేను పార్వతి, నాకు తను, తనకు నేను అని సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందనేది మాకు బాగా తెలుసు. ఈరోజు ఏం జరిగిందో చూశారు కదా. తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. నా పార్వతికి ఏమైనా జరిగిందంటే అది తలుచుకోవడం కూడా నా వల్ల కాదు. ఇప్పుడు నా మనసు విప్పి చెప్తున్నాను. శంకర్ వచ్చిన తర్వాతే నేను పార్వతి సంతోషంగా ఉన్నాం, మనశ్శాంతిగా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరందరూ వచ్చిన తర్వాతే ఆ సంతోషం కనిపించకుండా పోయింది. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి పెదనాన్న అలా అంటున్నారు? పెద్దమ్మ హాస్పిటల్లో ఉండగా మమ్మల్ని వెళ్ళమంటున్నారేమిటి? ఆల్రెడీ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మేమే వచ్చి మిమ్మల్ని చూసుకున్నాం. అవును, చూసుకున్నారు. మేము కారు యాక్సిడెంట్లో కళ్ళల్లో పెంకులు గుచ్చుకొని హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చారు? కళ్ళు మాత్రమే పోయాయా లేక ప్రాణాలు కూడా పోయాయని చూడ్డానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్ళలేదే, మాతో గొడవ పడి ఉన్న ఆస్తిలో సగం తీసుకువెళ్ళిపోయారు. మేము చచ్చిన తర్వాతే మిగతా ఆస్తి మీకే వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు శంకర్ వచ్చిన వెంటనే ఎక్కడ ఆస్తి పోతుందన్న భయంతో వచ్చారు. వద్దు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంత జరిగిన తర్వాత మేము మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. ఆ రోజు ఒక పెట్టి ఉందని చెప్పారే, దాని గురించి మాకు తెలియాలి. అది శంకర్కి సొంతం. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆస్తి అంతా మాకు ఇస్తానని చెప్పారు కదా, దాన్ని సమానంగా పంచడమే కదా పద్ధతి. అవును, పెట్టిన తలా సగం పంచండి. ఓహో, అంటే మీరందరూ కలిసి దోచుకోవడానికే ప్లాన్ వేశారనమాట. అందుకేనా రాత్రిపూట ఆ పెట్టు కోసం నా రూమ్ లోకి వచ్చింది? మేము ఎవరో అలా రాలేదు. లేదు, మీలో ఎవరో ఒకరు నా రూమ్ లోకి వచ్చినట్టు నాకు బాగా తెలుసు. సరే, అలాగే అనుకుందాం. అది మాకు చెందవలసిన ఆస్తేగా, దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? అది కూడా అమూల్యమైందని చెప్పారు కదా. అవును, అది అమూల్యమైనదే. అది శంకర్కి మాత్రమే అంటే మేము ఒప్పుకోం. మాకు కూడా భాగం ఇవ్వాల్సిందే. మీ అంతటిస్తే ఓకే, లేదంటే కోర్టు ద్వారా చూసుకుంటాం. ఇప్పుడేంటి, మీకు ఆ పెట్టె కావాలి అంతే కదా? అవును, నాతో రండి. ఇక్కడ పెట్టు. చూడండి, అన్నిటినీ బాగా చూడండి. చూడండి, శంకర్కి 6 ఏళ్ళు. వాడు ఫారిన్కి వెళ్ళేటప్పుడు నా చేయి పట్టుకుని, తాతయ్య నేను తిరిగి వచ్చే వరకు ఈ వస్తువులన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఒక పిచ్చి వాళ్ళలాగా వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటున్నాను. మీరంతా భాగం అడిగారు కదా, అదేనయ్యా ఈ ఆస్తి. అన్నిటినీ తీసుకుని వెళ్ళండి, అన్నిటినీ తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మా ఇద్దరికి శంకర్ మాత్రం చాలు, మాకు శంకర్ మాత్రం చాలు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక ఈ ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళండి. ముసలోడికి పిచ్చి పెట్టినట్టుంది. వెళ్ళండి, వెళ్ళండి.
శంకర్ అన్నీ నువ్విచ్చి వెళ్ళినవేరా జ్ఞాపకం ఉందా నీకు ఆ? నువ్వు రావడానికి ముందు కూడా లెక్క పెట్టి చూశాను 3062 గింజలు ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి.